హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ దిలీప్ కుమార్ యాదవ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక హార్వెస్టర్ని, సోనాలికా హార్వెస్టర్ని మనం రివ్యూ చేయబోతున్నాం. సో ఇది వచ్చి సెకండ్ హ్యాండ్లో కొన్నాడు నాకు తెలిసిన వ్యక్తి ఒక అతను. సో ఇది ఎలా పర్ఫామ్ చేస్తూ ఉంది అనేది తన మాటల్లో నాకు చెప్పాడు. బాగుంది వెహికల్, 60 HP కేటగిరీ వెహికల్, ఇది సోనాలికా అని చెప్పాడు. ఓకే, నేను ఈరోజు స్టార్ట్ చేయకుండా వెహికల్ ఎలా వస్తుంది ఏమనేది ఈ వీడియోలో చూపిస్తాను మీకు క్లియర్గా. చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా బండి విషయానికి వస్తే చూడండి ఫ్రెండ్స్, ఇది డీజిల్ ఫిల్టరు, అది డీజిల్ ఫిల్టరే. ఈడేమంటే వాటర్ ఏదైనా ఉంటే నిలిచిపోతాయి. సో ఈడకి వచ్చేటప్పటికి పంప్ వస్తుంది, పంపుని కవర్ చేసి ఉన్నాడు. ఓకేనా ఫ్రెండ్స్? బోష్ పంప్ ఇది. ఓకేనా, 4 పిస్టన్ ఇంజన్ ఇది వెహికల్ వచ్చేటప్పటికి. సో ఇది బండి ఇన్ఫర్మేషను. సికిందర్ వోల్ట్రాక్ 60 RX వెహికల్. సో వెహికల్ అయితే బాగుందని చెప్తున్నారు, లో మెయింటెనెన్స్ బాగుంది, అన్ని ఫీచర్స్ ఇచ్చున్నారు అనేసి చెప్పున్నారు. దీంట్లో ఇంకోటి ఏమంటే స్పెషాలిటీ IPTO ఉంది. ఇది IPTO, ఇది 540 ఫ్రంట్ RPTO, రివర్స్ PTO కూడా ఉంది. సో ఇది స్పెషాలిటీ, వెహికల్లో ఉన్న స్పెషాలిటీ. సో ఇంకా మిషన్ ఆపరేట్ చేయడం కోసం ఈ లివర్స్ అనేది యూజ్ చేస్తారు. కటింగ్ చేయడానికి, బార్ కటర్ తిరగడానికి, వడ్లు ట్యాంక్లోకి రావడానికి, వడ్లు ట్యాంక్లో నుంచి ట్రక్లోకి రావడానికి. సో ఇలా యూజ్ చేస్తారు ఇవి. ఓకేనా ఫ్రెండ్స్? అది ఉన్న విషయము. చూడండి ఫ్రెండ్స్, సో ఇలా ఉంటుంది అన్నమాట వెహికల్ అనేది. పవర్ స్టీరింగ్ అనేసి ఇచ్చాడు కంపెనీ వాడు. బండి అనేది, వెహికల్ అనేది ఇలా ఉంటుంది ఇది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, వెహికల్ ఫ్రెండ్స్, బండిలో చూడండి హైడ్రాలిక్ ఇక్కడ లేస్తుంది. హైడ్రాలిక్ బార్ కట్టర్లు వేయాలంటే ఇది హైడ్రాలిక్ అనమాట. ఈ హైడ్రాలిక్ లేస్తేనే, పైకి లేస్తేనే నీకు ఇది అప్పుడు అప్ అండ్ డౌన్ జరుగుతుంది. దీంట్లో ఆయిల్ వస్తేనే, ఇది హైడ్రాలిక్, ఈ పక్క ఆ పక్క ఉంది, అది హైడ్రాలిక్, ఇది హైడ్రాలిక్ పైపు. సో ఇలా రన్ అవుతుంది వెహికల్ అనేది. ఇంక ఈడ చూడండి కనెక్టింగ్, దీనికి థ్రెడ్స్ ఉన్నాయి, దీని ద్వారా వెహికల్ అనేది తిరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఉన్న విషయం, బండి సంబంధించిన విషయము. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వచ్చేటప్పటికి స్టీరింగ్, ఇది పవర్ స్టీరింగ్ ఇస్తున్నాడు. సో ఇది ఫ్రంట్ అండ్ రివర్స్ గేరు, ఇది రివర్సు, ఇది ఫ్రంట్. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా ఇస్తున్నాడు. ఇది న్యూట్రల్ పొజిషను, ఇది క్లచ్. ఇంక ఇది వచ్చి యాక్సిలేటర్, ఇది యాక్సిలేటర్ అనమాట, బండి యాక్సిలేటరు. ఇది బ్రేకు, ఇది ఏడా గేర్ అనమాట. సో అన్ని బండ్ల కన్నా ఇది స్పెషల్ వెరైటీగా ఉంది. S123 అనే టైప్లో వస్తుంది. ఇక్కడ చిన్న గేరు చూడండి ఫ్రెండ్స్, ABC. ఓకేనా? ఇలా వస్తుంది వెహికల్ అనేది. చూడండి ఫ్రెండ్స్, సో టోటల్గా చేంజ్ చేశాడు. ఇది PTO గేరు, ఎంగేజ్, డిసైన్ గేజు, ఇది ఎంగేజ్ అనమాట. సో ఇలా ఇచ్చాడనమాట. సో ఇది హ్యాండ్ బ్రేక్ సిస్టము. ఓకేనా? ఇది పోయినది. సో ఇది హ్యాండ్ బ్రేక్. సో ఇలా కూడా చేస్తున్నారు, ఎక్స్ట్రాగా పెట్టున్నారు. సో ఇంకా మిషన్ బ్యాక్ సైడ్కి వచ్చేటప్పటికి ఇది PTO. చూసారు ఫ్రెండ్స్, ఈ ఒక్క PTO రాడ్ సప్లై ద్వారా మిషన్ మొత్తం మూమెంట్ అనేది వస్తుంది. ఒక రాడ్, ఈ PTO రాడ్ వల్ల మూమెంట్ వస్తుంది వెహికల్ మొత్తము. సో ఇంకా దాంతో ఇది కాకుండా ఇంక వేరే దానికి వెళ్తే
సో బార్ కట్టర్, హైడ్రాలిక్ ఆయిల్ వెళ్తుంది బార్ కట్టర్కి, దీని ద్వారానే వెళ్తుంది. ఇది మెయిన్, సరేనా? కట్ చేయాలంటే ఇదే మెయిన్, లేపాలి దించాలి బార్ కట్టర్ అంటే ఇదే ఫస్ట్. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా దాన్ని ఆపరేట్ చేయడానికి లివర్స్ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. ఈ లివర్స్ అనమాట బార్ కట్టర్ అనేది లేపేది దించడం కోసం ఇది యూజ్ చేస్తారు. వీటిని యూజ్ చేసి ఇది అంటారు. ఇంక ఇది ట్యాంకు, వడ్ల ట్యాంకు, 7 వడ్లు పడతాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వడ్ల ట్యాంక్ వచ్చేటప్పటికి 8 బస్తాలు పడతాయి ఈ ట్యాంక్లో వడ్లు అనేది. సో ఇది సోనాలికా హార్వెస్టరు, సికిందర్ మోడల్. ఇది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇది మఫ్లర్ ఇచ్చున్నాడు అనమాట, సైలెంట్గా మూవ్ అవుతుంది వెహికల్. సో జాండీర్ టైప్ అనమాట ఇది, చూసారా? ఇది ఉన్న విషయము. సో సికిందర్ హెవీ డ్యూటీ వెహికల్, సోనాలికా వోల్ట్రాక్ 60 RX. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఇప్పుడు కిందకి దిగి చూపిస్తాను క్లియర్గా, చూడండి ఫ్రెండ్స్. వెహికల్ వచ్చేటప్పటికి ఇది పొజిషను, ఫ్రంట్ పొజిషను చూసారా ఫ్రెండ్స్? ఇది బార్ కట్టరు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది రొటేట్ అవుతుంది బార్ కట్టరు. ఇది రొటేట్ అయ్యి గడ్డి లోపలికి వస్తుంది. చాలా టైట్గా ఉంది, తిరగదనమాట. అన్నిటికైనా ముఖ్యమైన పార్ట్ ఏదంటే ఇది కట్టరు. ఇది కట్ చేస్తుంది, చూసారా? ఇది ఇట్లా తిరుగుతుంది, మూమెంట్ వస్తుంది. సో మొత్తం వరి అనేది కట్ చేసేటప్పుడు కట్ చేస్తే ఇది లోపలికి వస్తుంది. ఇది రోలర్. సో ఈ రోలర్ అనే పని ఏమంటే మొత్తం తీసి చూడండి ఫ్రెండ్స్, దీంట్లోకి పంపిస్తుంది. అక్కటాంచి చైన్ ద్వారా డ్రైవ్ మారి ఉంటుంది, అది మొత్తం లోపలికి తీసేసుకొని దీని లోపలికి తీసేసుకొని ఆడ ఒడ్లు సెపరేట్, గడ్డి సెపరేట్ చేస్తుంది లోపల. సో ఈ వెహికల్ వచ్చేటప్పటికి 4 వీల్ డ్రైవ్ ఫ్రెండ్స్, చూసారా? గేర్ డ్రైవ్, ఇది గేర్ సిస్టము. ఇది 4 వీల్ డ్రైవ్, చూసారా? ముందుకు ఇచ్చాడు గేరు, చూడండి ఫ్రెండ్స్. ఇది ఉన్న విషయము. దీంట్లో స్పెషాలిటీ ఇదే, 4 వీల్ డ్రైవ్. ఫ్రంట్ ఏమో 16 టైర్ వస్తుంది, MRF ఇచ్చున్నాడు. ఓకేనా ఫ్రెండ్స్? 16 టైర్, ఇది 16 టైర్ ఫ్రెండ్స్, చూసారా? 16 టైర్ ఇది. బ్యాక్ వచ్చేటప్పటికి ఇది MRF శక్తి లైఫ్. ఇది 9 టైర్ ఫ్రెండ్స్, 9 టైర్, ఇది 9 టైరు. సో ఇది గేర్ బాక్స్ కాదు, హార్వెస్టర్ మిషన్కి వచ్చేటప్పటికి స్టాండర్డ్ S390 ఫార్మర్స్ ఫస్ట్ చాయిస్ అంట ఫ్రెండ్స్, క్రాప్ మాస్టర్. సో ఈడకి వచ్చేటప్పటికి ఈడ గెడ్డు బయట వస్తుంది, చూసారు ఫ్రెండ్స్ ఎలా ఉందో లోపల. సో ఈడ గెడ్డు బయట వస్తుంది, గెడ్డు అనేది చూడండి ఫ్రెండ్స్. సో వెహికల్ అయితే ఎక్సలెంట్గా ఉంది, పర్ఫార్మెన్స్ కానీ బాగుందని చెప్తున్నారు. రైతులైతే బాగుంది, గడ్డి దుగ్గు కావట్లేదు, ప్లస్ గింజి రావట్లేదు అనేసి చెప్తున్నారు. ఇది 4 వీల్ డ్రైవ్కి సంబంధించిన గేర్ ఫ్రెండ్స్, గేర్ డ్రైవ్. సో ఫ్రంట్ ట్యాన్స్ వచ్చే గేర్ డ్రైవ్ ఇది. మనం ఈడకి కింద చూద్దాము, చూడండి ఫ్రెండ్స్. సో మిషను కనెక్టింగ్ రాడ్ ఏదో ఇష్యూ ఉంది, అందువల్ల రాడ్ తీసుకుని వెళ్ళి ఉండారు సర్వీస్కి. చూడండి ఫ్రెండ్స్, ఈడకి వచ్చేటప్పటికి చూడండి, ఇది ఆయిల్ పైపు ఇది. సో ఇప్పుడు పవర్ స్టీరింగ్కి పైప్ అనమాట ఆయిల్. సో ఇలా వస్తుంది అనమాట, చూడండి ఫ్రెండ్స్. ఇది చూడండి పవర్ స్టీరింగ్కి పైప్, ఇది ఆయిల్. సో మూమెంట్ అప్పుడే మూవ్ అవుతుంది. సో ఇలా వస్తుంది అనమాట ఈ పైప్ అనేది, చూడండి ఫ్రెండ్స్. ఈ పైపు ఆయిల్ పైపు. సో ఇంక ఇది వచ్చి చైను, బండి తిరగడానికి. ఇది గేరు, చూడండి అది తిరిగితే ఈ టైర్ తిరుగుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా దీంట్లో పోల్చుకుంటే ఇంకేం లేదు ఫ్రెండ్స్ పెద్దగా. సో మనం ఇంకా స్టాండర్డ్ S390 అనే కంపెనీ సంబంధించిన దీంట్లో ఏమేమి యూజ్ చేశారు అనేది ఇక్కడ ఇచ్చున్నారు, క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. బెల్ట్ షార్ట్ అంటే ఇది. సో స్టాండర్డ్ కంబైన్ హార్వెస్టర్ సంబంధించిన
మోడల్ నెంబరు, చాసెస్ నెంబరు ఇక్కడ వస్తుంది అనమాట. సో ఇంక కంపెనీకి సంబంధించిన మొత్తం ఇక్కడ వస్తాయి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అది ఈ సోనాలికా కంపెనీకి సంబంధించిన. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, మొత్తం వైరింగ్ అంతా కనపడుతుంది, లైటింగ్కి సంబంధించింది మొత్తము. సో ఇలా వస్తుంది అనమాట. ఇది ఎయిర్ సంబంధించింది అనమాట. ఇది సో ఎయిర్ని తీసుకొని స్టోరేజ్ చేసి కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. సో ఇది డిస్ట్రిబ్యూటర్, వుడ్ని బయట రావడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. సో హార్వెస్టర్ రివ్యూ ఇదనమాట మనం. సో ఇక్కడ బెల్స్ రకరకాలుగా ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఉన్నాయన్నమాట. నేను